మనం ఇప్పుడు ఈ ప్యాటర్న్ చూద్దాం. ఓకేనా? ఈ ప్యాటర్న్ అనేది చూద్దాం. ఇప్పుడు మనం ప్యాటర్న్కి వెళ్ళి రైట్ క్లిక్, న్యూ క్లాస్, ప్యాటర్న్ 3 అని ఇచ్చాను. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెన్ స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్ టిక్ పెట్టాలి. ఫినిష్. ఇప్పుడు చూద్దాం. మీకు ఇంత ఏం చెప్పాను, పెద్దగా చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇది ఇది ఉంది కదా, ఈ ప్యాటర్న్. మనకి రోస్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. రోస్ 5, కాలమ్స్ 5. ఓకేనా? ఇట్లా ఉన్నప్పుడు మనం ఒకటే వేరియబుల్ తీసుకోవచ్చు. ఓకేనా? నేను ఒకే వేరియబుల్ తీసుకుంటాను. ఇంటూ ఎన్ ఈక్వల్ టు 5. ఓకేనా? ఇప్పుడు మనం రోస్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి ఏంటిదంటే, ఇప్పుడు ఫస్ట్ రోలో ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సెకండ్ రోలో 4 ఉన్నాయి. థర్డ్ రోలో 3 ఉన్నాయి. ఫోర్త్ రోలో 2 ఉన్నాయి. ఫిఫ్త్ రోలో 1 ఉంది. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఫర్ లూప్ని రివర్స్ చేయాలి. ఎలాగంటే ఫర్ ఇంట్ ఐ ఉంది కదా. ఇప్పుడు ఐ అని ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మన స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ. ఇప్పుడు రో అంటే ఫస్ట్ రో, కాకపోతే ఎన్ని స్టార్స్? 5 ఉన్నాయి కదా, అందుకే 5. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 5. తర్వాత నెక్స్ట్ రో. ఇప్పుడు ఐ ఈక్వల్ 5 అయిపోయింది. నెక్స్ట్ అది ఎప్పుడైనా కొన్ని కండిషన్ ఎక్కడ ఉంది? మనకు ఫస్ట్ స్టార్ వచ్చేదాకా కండిషన్ రాయాలి. ఓకేనా? అప్పుడు రాయాలంటే ఏమిటంటే ఐ గ్రేటర్ దెన్ 0. తర్వాత ఐ డిక్రీజ్ అవుతుంది, చూసారా? డిక్రిమెంట్. ఇంత మనము 1 2 3 4 5 దానికి ప్లస్ పెట్టాం. ఇప్పుడు మైనస్ ఎందుకు పెట్టామంటే డిక్రిమెంట్. ఫస్ట్ 5, సెకండ్ 4, 3, 2, 1 కదా, అందుకే డిక్రిమెంట్ అవుతుంది. నేను 5 గ్రేటర్ దెన్ 0 అని పెట్టానంటే 5 గ్రేటర్ దెన్ 0, 4 గ్రేటర్ దెన్ 0, 3 గ్రేటర్ దెన్ 0, 2 గ్రేటర్ దెన్ 0, 0 గ్రేటర్ దెన్ 0 అంటే మనకి ఇలా కూడా 5 కండిషన్స్ వచ్చేటట్టు రాశాను. ఓకేనా? అంతే. ఎంటర్. ఇది రోస్కి ఫర్ లూప్. నెక్స్ట్ ఏంటిది? కాలమ్స్కి ఫర్ లూప్ రాయాలి. ఫర్ ఇంట్ జే. ఓకేనా? ఇప్పుడు మనం జే చూద్దాం. ఇది జే అంటే ఏంటిది? కాలమ్స్ కదా. 1 2 3 4 5. ఈ కాలమ్స్ కూడా ఇది స్టార్టింగ్ కాలం. ఎన్ని ఉన్నాయి? స్టార్టింగ్ కాలంలో 1 2 3 4 5. ఓకేనా? కాలం కూడా సేమ్ టు సేమ్ వస్తుంది కదా. సో కాలం ఇప్పుడు ఏమైంది ఇలా కూడా. ఇప్పుడు దీన్ని చూడండి. ఇప్పుడు దీనిలో కూడా కాలం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. రో కూడా. ఓకేనా? ఇప్పుడు దీంట్లో ఏమైంది? కాలం 3 అయిపోయింది. దీంట్లో కూడా కాలం 5, కాలమ్స్ అనేది 4, కాలమ్స్ అనేది 3, కాలమ్స్ అనేది 2. ఎట్లా? 1 2 3 4 5, 1 2 3 4, 1 2 3 కాలం, 1 2 కాలం, 1 కాలం. సో ఇది కూడా ఏమవుతుంది మనకి? కాలం కూడా ఇంక్రీజ్. అంటే స్టార్టింగ్ ఎక్కడ ఉంది? నేను ఐ ఈక్వల్ 5 తీసుకున్నాను కాబట్టి నేను ఎం ఈక్వల్ 5 కదా. ఓకేనా? ఎం ఈక్వల్ 5 అని తీసుకున్నాను. మనం ఇది పెట్టపోయినా ఏం కాదు. మనకి ఎంటీ ఎం ఈక్వల్ పెట్టపోయినా ఏం కాదు. ఎందుకంటే మీరు డైరెక్ట్ 5 ఇచ్చేసాను కదా. ఈ స్టార్స్ 5 ఉన్నాయి కాబట్టి 5 ఇచ్చేసాను డైరెక్ట్. ఇప్పుడు దీన్ని కూడా జే అనేది 5. ఓకేనా? జే అనేది 5 అయిపోయింది. ఇప్పుడు జే అనేది 5 అయింది. మళ్ళీ జే ఏమవుతుంది? డిక్రిమెంట్ అవుతుంది కదా. ఇప్పుడు మనకి ఐ ఎంత ఉందో జే అంతే ఉంది. ఐ అంటే రో కదా. రో మనకి 5 రోస్ ఉన్నాయి. కాలం అనేది ఏమైంది? దీంట్లో చూద్దాం. ఐ ఈజ్ ఈక్వల్ టు 1, జే ఈజ్ ఈక్వల్ టు 5. ఐ ఈజ్ ఈక్వల్ టు 2. సెకండ్ రో. 2 అంటే సెకండ్ రో. సెకండ్ రోలో కాలమ్స్ ఎన్ని ఉన్నాయి?
4 ఉంది. I ఈజ్ ఈక్వల్ టు 3. థర్డ్ రోలో కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉంది. ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ టు 4. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉంది. ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ టు 5. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. ఓకేనా? అంటే I అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో మనం ఇక్కడ తప్పు రాసాం కండిషన్. I అనేది 0. I లెస్ దెన్ 5. I ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ అవుతుంది. 1 to 5 వరకు ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకేనా? ఇది చేసి మళ్ళీ రాస్తాను. ఫర్ int I ఈజ్ ఈక్వల్ టు 0, I లెస్ దెన్ 5, I ప్లస్ ప్లస్ ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు ఇది I అనేది 0 కానీ స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు 1 2 3 4 5 ఇట్లా ఇంక్రిమెంట్ అవుతుంది కదా. సో ఇప్పుడు నేను చేస్తాను, స్టార్టింగ్ పాయింట్ 0 చేసుకొని ఎండ్ పాయింట్ I లెస్ దెన్ 5 అని తీసుకున్నాను. అంటే 0 1 2 3 4 5 లెస్ దెన్ 5 ఫాల్స్ కదా. సో 0 కావచ్చు 4 వరకు అంటే మొత్తం 5 అన్నట్టే కదా. సో 5 అట్లా ఇంట్ జే. ఇప్పుడు జే ఉంది కదా, జే అనేది స్టార్టింగ్ పొజిషన్ ఎంత? 5 కదా. సో జే ఈక్వల్ టు 5. జే గ్రేటర్ దెన్ I అంతే కదా. అంటే జే పెద్దది, ఈడ పెద్దదే. అంటే జే అనేది బిగ్, I కంటే జే అనేది పెద్దగా ఉంది. ఓకేనా? జే గ్రేటర్ దెన్ I. జే ప్లస్ ప్లస్ కాదు జే నెగిటివ్, ఎందుకంటే తగ్గుతుంది కదా, కాలం అని తగ్గుతుంది. 5 4 3 2 1 కాలం తగ్గుతుంది కాబట్టి డిక్రిమెంట్ చేయాలి. ఓకేనా? ఎంటర్. ఈ ప్రాసెస్ చూద్దాం. చేసుకో, ఇందులో మనం స్టార్, ఇందులో మనం ఎల్ఎన్ పెట్టద్దు. ఇక్కడ కూడా SYSO ఎంటర్. ఓకేనా? సేవ్ చేద్దాం, రన్ చేద్దాం. చూసారా మనకి ఎలా వచ్చింది? ఇది ఎందుకు వచ్చిందో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ నేను ఏమి ఇచ్చాను? ఇప్పుడు మీరు ఇలా ఇవ్వచ్చు, I ఈక్వల్ 0, J లెస్ దెన్ 5, J ప్లస్ ప్లస్ ఇచ్చుకోవచ్చు. లేదంటే I ఈజ్ ఈక్వల్ టు 1, I ఈజ్ ఈక్వల్ టు 1, J లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టాలి. ఇది ఇచ్చిన కరెక్టే. I ఈజ్ ఈక్వల్ టు 1, I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఇట్లా ఇచ్చిన కరెక్టే. లేదంటే I ఈజ్ ఈక్వల్ టు 0, I లెస్ దెన్ 5 అలా ఈక్వల్ ఉండదు. ఓకే, ఇట్లా ఇచ్చిన కరెక్టే. ఓకే కదా? ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం ఎలా వచ్చిందనేది చూద్దాం. ఇది కాపీ చేస్తాను, పేస్ట్. ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఏమేనంటే I అని ఎంత ఇనిషియల్గా? I ఈజ్ ఈక్వల్ టు 0 ఇనిషియల్. తర్వాత ఏంటిది? I లెస్ దెన్ 5 కదా. నెక్స్ట్ J ఈజ్ ఈక్వల్ టు 5, J గ్రేటర్ దెన్ I అని ఉంది. ఓకేనా? ఇప్పుడు I అనేది 0 కదా. సో ఇక్కడ 0 లెస్ దెన్ 5 అనేది ఎంత? ట్రూ కదా. 0 లెస్ దెన్ 5 అనేది ట్రూ అయిపోయింది కదా. ట్రూ అయిపోతే మళ్ళా మనకి జే లూప్కి వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ట్రూ అయింది, 0 లెస్ దెన్ 5 అంటే ట్రూ అయింది కదా, అందుకే జే లూప్కి వచ్చింది. జే ఈక్వల్ 5 కదా. అంటే ఇప్పుడు జే ఎంత? 5 కదా. 5 గ్రేటర్ దెన్ I ఎంత? 0 కదా. 0. ఓకేనా? ఇప్పుడు 5 గ్రేటర్ దెన్ 0 ఎంత? 5 గ్రేటర్ దెన్ 0 అంటే ట్రూ కదా. 5 గ్రేటర్ దెన్ 0 అంటే ట్రూ అయిపోయింది, అందుకే ఒక స్టార్ ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏమవుతుంది? J అనేది 4 అవుతుంది. ఇప్పుడు 4 గ్రేటర్ దెన్ 0 ఇది కూడా ట్రూ అయింది కదా, అందుకే ఇంకో స్టార్ ప్రింట్ అయింది. మళ్ళా J ఈజ్ ఈక్వల్ టు 3
గ్రేటర్ దెన్ 0 ఇది ట్రూ అయింది, థర్డ్ స్టార్ ప్రింట్ అయింది. మళ్ళీ సేమ్ జే ఈజ్ ఈక్వల్ టు 4 గ్రేటర్ దెన్ 0 ఇది ట్రూ అయింది, సో ఇంకా స్టార్. నెక్స్ట్ ఏంటిది, జే ఈజ్ ఈక్వల్ టు 5 గ్రేటర్ దెన్ 0 అది ట్రూ అవుతుంది, అది కూడా ఇది ప్రింట్ అయింది. ఓకేనా, మన కండిషన్ ఎక్కడ ఇచ్చాం, ఇక్కడ 5 వరకే ఇచ్చాం కదా, ఇక్కడ మనం ఇక్కడ 5 వరకే ఇచ్చాం కాబట్టి 5 వరకు కండిషన్. 5 గ్రేటర్ దెన్ 0, 4 గ్రేటర్ దెన్ 0, 3 గ్రేటర్ దెన్ 0, ఇక్కడ 2 గ్రేటర్ దెన్ 0 ట్రూ అయింది. మళ్ళీ జే ఈక్వల్ టు 5. ఓకేనా, జే అనేది ఏమైంది, ఇక్కడ జే అనేది 2 అవుతుంది. ఇక మరి డిక్రిమెంట్ అవుతుంది కదా, డిక్రిమెంట్ అంటే డిక్రీజ్ అవుతుంది. జే ఈజ్ ఈక్వల్ టు 1 గ్రేటర్ దెన్ 0 ఇది ట్రూ అయింది, సో ఇది కూడా స్టార్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇది 5 స్టార్స్ అనేది ప్రింట్ అయింది. ఓకేనా, నెక్స్ట్ ఏంటి ఇది, నెక్స్ట్ కూడా ఐ ఈజ్ ఈక్వల్ టు 1 లెస్ దెన్ 5 ఇది ట్రూ అయింది. మళ్ళీ సేమ్ టు సేమ్ మళ్ళీ 5 గ్రేటర్ దెన్ 0, మళ్ళీ ఇప్పుడు ఏమైంది, ఈ ఐకి 1 అయింది కదా, ఇప్పుడు ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ ఐ కదా, ఐ అనేది చేంజ్ అవుతుంది, I1 ఇది చేంజ్ అవుతుంది, ఇక్కడ అది కదా, జే గ్రేటర్ దెన్ ఐ, సో జే ఉంది గ్రేటర్ ఐ కదా, ఐ అంటే 1 కదా, సో 1, ఇక్కడ 1. చూడండి ఇది ఫాల్స్ అయింది, ఇది ఫాల్స్ అయిపోయింది, ఇది తీసేద్దాం, అది ఫాల్స్ అయిపోయింది కదా, ఇది ఫాల్స్ అయిపోయింది కదా, సో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 స్టార్స్, 4 స్టార్స్ ప్రింట్ అయింది. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఐ అనేది 2 అవుతుంది, ఐ అనేది 2 అయింది, ఈడ కూడా 2 అయింది. ఇప్పుడు ఇది 2, ఇది 2, ఐ అనేది 2 అవుతుంది, ఇప్పుడు ఈడ 2. ఓకేనా, ఇప్పుడు ఇవి రెండు ఫాల్స్ అయిపోయినాయి, ఈ రెండు ఫాల్స్ అయిపోయినాయి. ఇప్పుడు 1 2 3 మాత్రమే ట్రూ అయినాయి, అందుకే 3 స్టార్స్. నెక్స్ట్ ఐ అనేది 3 గ్రేటర్ దెన్, ఓకేనా, మళ్ళీ ఇక్కడ కూడా 3 ఓకేనా, అర్థమవుతుంది కదా ఇది. ఇప్పుడు చూడండి ఐ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి ఐ ఈజ్ ఈక్వల్ 3 కదా, 3 లెస్ దెన్ 5 ఇది ట్రూ అయింది, ట్రూ అయితే మళ్ళీ జే లూప్కి వచ్చింది, జే లూప్కి వచ్చిన తర్వాత ఈనాక ఈ 2 అనేది ట్రూ అయినాయి, ఈ 2 ట్రూ అయినాయి కదా, 2 కండిషన్స్, అందుకే ఈ 2 స్టార్స్ అనేది ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఏంటిది, ఐ ఈజ్ ఈక్వల్ టు 4, నెక్స్ట్ 4 లెస్ దెన్ 5. ఓకేనా, ఇప్పుడు ఈడ కూడా ఈ పై అనేది 4 కదా, ఈడ 4, ఈడ 4, ఈడ 4, ఈడ 4 అని ఉంది. ఇప్పుడు మనకి ఈ 4 అనేది ఫాల్స్ అయిపోయినాయి, ఇది ఒక్కటే కండిషన్ ట్రూ అయింది, అందుకు ఈ స్టార్ అనేది ప్రింట్ అయింది. సో అందుకే మనకి ఈ స్టార్ ప్యాటర్న్ వచ్చింది. ఓకేనా, ఇది రన్ చేస్తాను. రన్. ఓకే, చూసారా ఆ స్టార్ ప్యాటర్న్ వచ్చేసింది. ఇంతే, చాలా సింపుల్. ఫస్ట్ మనం ఐట్రేషన్ చేస్తా అంటే మనకు తెలిసిపోతుంది కండిషన్లు ఎలా ఇవ్వాలని. ఓకే కదా, ఇది ఫస్ట్ మనం ఏం లేదు, ఈ స్టార్ ప్యాటర్న్ అనేది అది రోస్ ఎలా వెళ్తుంది, ఒక రోకి 5 కాలమ్స్ ఉన్నాయి, సెకండ్ రోకి 4 కాలమ్స్ ఉన్నాయి, థర్డ్ రోకి 2 కాలమ్స్ ఉన్నాయి, ఫోర్త్ రోకి 2 కాలమ్స్ ఉన్నాయి, ఫిఫ్త్ రోకి 1 ఉంది, అట్లా. ఓకేనా, ఇది